ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో తప్పు చేయలేదనే విషయాన్ని కేటీఆర్ నిరూపించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్పై చర్చ చేయమని బీఏసీ సమావేశంలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందని ఆరోపించారు. మంత్రులకు ఉండే పరిమితులేమిటో తెలిసి కూడా కేబినెట్ ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదని మంత్రి నిలదీశారు. 750 కోట్లు ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పాలన్న పొన్నం మళ్లీ బీఆర్ఎస్ వస్తుందనే భ్రమలో ఇవన్నీ చేశారా అని ప్రశ్నించారు. గవర్నర్ అన్ని పరిశీలించిన తర్వాతే విచారణకు అనుమతి ఇచ్చారని మంత్రి స్పష్టం చేశారు. నిజంగానే 700 కోట్ల లాభం వచ్చేటువంటి సంస్థ అయితే వాటి ఎక్కడెక్కడ లాభం వచ్చింది ఏందో చూపెట్టమని అడుగుతా ఉన్నాం. మీరు నిజంగా చట్టం పట్ల రాజ్యాంగంలో మంత్రులకు ఉన్నటువంటి పరిమితులు దానికి నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రక్రియను మీరు అమలు చేసినట్టయితే ఈ కేసులో మీరు నిర్దోషికి వస్తారు. ఒకవేళ నియమ నిబంధనలకు అనుగుణంగా లోబడి చేసి ఉన్నట్టయితే మీరు ఈ కేసును ఎదుర్కొని నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని కోరుతూ అనవసరంగా బట్టగాల్చి మీద వారేసే విధంగా ఇటువంటి అంశాల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతూ విచారణకు సహకరించాలని మాజీ మంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.